మనము ఏదైతే వెళ్ళి కేసు పెడితే ఇంత సమయం తీసుకొని వాళ్ళు దాని మీద అన్నట్టు న్యాయ విచారణ అంటే లీగల్ ఒపీనియన్ తీసుకొని ఇదంతా తీసుకొని పెడుతున్నారు. వేరే వాళ్ళు మన మీద కేసు పెడితే వెంటనే కేసు కట్టేస్తారు. మరి వాళ్ళకో న్యాయం మనకో న్యాయమా? చట్టాలు వాళ్ళకో చట్టం ఉంది, మనకో చట్టం ఉందా? అది ఎట్లయిపోయిందంటే సార్, కొన్ని విషయాల్లో మనం చూస్తున్నాము. మన ఎస్పెషల్ తెలంగాణ, హైదరాబాద్లో పోలీసులు కూడా ముస్లిమ్స్ అంటే భయపడతారు, ఇప్పుడు క్రిస్టియన్స్ అంటే భయపడుతున్నారు. మన చట్టాలు మన హిందువులకే పనిచేస్తున్నాయి, కానీ ఆ ముస్లిమ్స్ దగ్గర పోతే వాళ్ళు షరియల్లా అంటారు. వీళ్ళు వచ్చేసి క్రిస్టియన్స్ దగ్గర పోతే 12 2 డాట్లు 23 ఏదో వాక్యం ఉన్నది అని వీళ్ళు చెప్తారు. మన వరకే అన్నీ కూడా సిస్టమేటిక్గా ఉన్నాయి. మనం చాలా సిస్టమేటిక్గా రాముడు పుట్టినప్పటి నుంచి, అంతకుముందు నుంచి కూడా మహావిష్ణువు గారు ఉన్నప్పటి నుంచి కూడా. అయితే యాక్చువల్గా సార్ ఇక్కడ జరిగేది ఏంటంటే సార్, అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రాశారో అన్ని మతాలకు ఒకటే ఈ రాజ్యాంగం అందరికీ వర్తిస్తుంది కదా.